ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో ఛేదించింది. తొలుత కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ సెంచరీ కొట్టగా ఆ తర్వాత దాన్ని మరిపించేలా అజేయ శతకంతో బట్లర్ మ్యాచ్ను గెలిపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్లే ఆఫ్స్కు చేరువైంది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్ 9 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టు స్కోరు 22 వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్ 12, రియాన్ పరాగ్ 34, ధ్రువ్ జురేల్ 2, రవిచంద్రన్ అశ్విన్ 8, హిట్మైర్ 0 స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. దీంతో 121 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కష్టాల్లో పడింది. తొలుత నెమ్మదిగా ఆడిన జాస్ బట్లర్ ఆ తర్వాత టాప్ గేర్లోకి వచ్చాడు. రోమన్ పోవెల్ 26తో కలిసి 57 పరుగులు జోడించాడు. పోవెల్ అవుట్ అయ్యే సమయానికి జట్టు విజయానికి ఇంకా 19 బంతుల్లో 46 పరుగులు కావాలి. అప్పటికే బట్లర్ 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. చేయాల్సిన పరుగులు భారీగా ఉండటం, బట్లర్ ఒక్కడే బ్యాటర్ ఉండడంతో కేకేఆర్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ తనలోని హిట్టర్ను బయటకు తీసిన బట్లర్ సంచలన బ్యాటింగ్తో అలరించాడు. 18వ ఓవర్లో 18 రన్స్, 19వ ఓవర్లో 19 రన్స్ చేశాడు. దీంతో చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఓవర్ మొత్తం తానే ఆడిన బట్లర్ చివరి బంతికి సింగిల్ తీసి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 107 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. కేకేఆర్ బౌలర్లో హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 2, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న ఆ జట్టు ఓపెనర్ సునీల్ నరైన్ ఐపీఎల్లో తొలి సెంచరీని కొట్టాడు. 49 బంతుల్లోనే 3 అంకెల మార్కును అందుకున్నాడు. దీంతో ఐపీఎల్లో సెంచరీ కొట్టిన 3వ కేకేఆర్ బ్యాటర్గా నిలిచాడు. అంతకుముందు మెక్కలం 2008లో కొట్టగా వెంకటేష్ అయ్యర్ 2023లో కోల్కతా తరపున 3 అంకెల మార్కును సాధించారు. రఘువంశీ 30, రింకు సింగ్ 20 సైతం రాణించడంతో కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లో 223 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ 2, కుల్దీప్ సేన్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, యజేంద్ర చాహల్ 1 వికెట్ తీశారు.